50 మంది విచారణ, 16 మంది అరెస్ట్. కలెక్టర్పై దాడి జరిగిన లగచర్లలో సోమవారం అర్ధరాత్రి పోలీసుల మోహరింపు, విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవల నిలిపివేత, ఇల్లు తిరిగి తనిఖీలు, పలువురు అదుపులోకి. కొడంగల్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. కనబడతా ఉన్నది కదా. కలెక్టర్పై దాడి కేసు, నిందితులను అదుపులోకి తీసుకున్న అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన దృశ్యం కనబడతా ఉన్నది. వీళ్ళందరూ అక్కడ స్థానికంగా ఉన్న రైతులు, గ్రామస్తులు. సో దీనికి మధ్యవర్తిగా ఒక వ్యక్తి ఉన్నాడట, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. సో ఆ వ్యక్తి కలెక్టర్ని లోపలికి తీసుకెళ్ళిండట. మరి వీళ్ళకి ఏ మాటలు చెప్పిండో తెలియదు, కానీ వీళ్ళు రెచ్చిపోయేటట్టు చేసిండట. సో వీళ్ళు ఎక్కడ మా భూములు పోతాయో, మరి ఎక్కడ మేము ఇబ్బందులు పడతాము అన్న ఆలోచనతో వారు వాగ్వాదానికి దిగిరట. ఇక అట్టట్లా వాగ్వాదం పెరిగి దాడి చేసే కాడికి వచ్చింది. సో మధ్యలో బలైపోయింది. వీళ్ళు గ్రామస్తులు, రైతులు బలైపోయారు. మొత్తం ఇప్పుడు అక్కడ ఏంది, పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారట, మోహరించారట, ఇంటర్నెట్ బంద్ చేసిరు, విద్యుత్ బంద్ చేసిరు. ఇప్పుడు ఎవరైతే పరారులో ఉన్నారో వాళ్ళందరి కోసం గాలిస్తా ఉన్నారట. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లాగచర్ల గ్రామంలో సోమవారం కలెక్టర్, రెవెన్యూ అధికారిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి పోలీసులు 16 మందిని అరెస్టు చేసి మంగళవారం అర్ధరాత్రి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. ఔషధ పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణపై అభిప్రాయ సేకరణ నిమిత్తం గ్రామ సభ నిర్వహించేందుకు వెళ్లిన కలెక్టర్ జైన్ కాడ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి ఇతర అధికారుల వాహనాలపై సోమవారం పలువురు గ్రామస్తులు, రైతులు దాడికి పాల్పడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి దాటాక లగచర్ల, రోడ్డిబండ తండా, పులిచర్ల కుంట తండాలోకి వందల మంది పోలీసులు వచ్చి ముందుగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అనంతరం ఇళ్లలోకి వెళ్లి కొందరు పురుషులను పట్టుకెళ్లారు. కొన్ని ఇళ్లు తలుపులు మూసి ఉండడంగా లోపలికి దూసుకెళ్లి మరికొందరిని అదుపులోకి తీసుకున్నారట. అనుమానితులైన 50 మందిని మంగళవారం పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారట. సో వాళ్ళని తీసుకెళ్లారు. ఇప్పుడు వాళ్ళందరి కోసం గాలిస్తా ఉన్నారు పోలీసులు. ఇళ్లలో ఉంటే తలుపులు నొక్కొని పోతా ఉన్నారు. మరి దీని వెనుక ఉన్న ఎవరైతే ప్రధాన కుట్రదారు సురేష్ రాజ్, నిందితుడి కోసం ప్రత్యేక పోలీసుల బృందాల గాలింపు. మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ వెల్లడి. దాడి ఘటనపై సీఎం సీరియస్, మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష చేసిండట. మరి శ్రీధర్ బాబు మంత్రి కూడా అడుగుతా ఉన్నాడు, మీకు పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం మీ దగ్గరనే ఉంది కదా, మరి ఇట్లా ఏం జరుగుతున్నదని మీరు ఎందుకు పసిగట్టలేకపోయారని చెప్పేసి మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ బృందంపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. దాడి ఉదంతంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణతో కేసు పూర్వపరాల గురించి సమీక్షించారు. లగచర్లకు చెందిన సురేష్ రాజ్ అనే వ్యక్తిని ప్రధాన కుట్రదారుగా గుర్తించినట్లు ఐజీ సత్యనారాయణ ఈనాడుకు వెల్లడించారు. సురేష్ ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయట. మరి ఆయనను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తా ఉన్నాయట. కానీ మరి ఎప్పుడు దొరుకుతాడని చూడాలి. సో వీళ్ళందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండట. కలెక్టర్ని కూడా తీసుకెళ్ళిండట. అక్కడ నుంచి దాదాపు అందరికి కూడా ఫోన్లు చేసి మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది. ఆయన ఫోన్ కూడా ట్రేస్ చేసిరు. ఎవరెవరికి కాల్ లిస్ట్ మొత్తం తీసారు, ఎంతమందికి ఫోన్ చేసిండు, ఎవరెవరితో మాట్లాడిండు అని చెప్పేసి. సో మరి ఇందులో మాత్రం బలైపోయింది మాత్రం ఈ ప్రజలు కనబడతా ఉన్నారు. ఈ గ్రామస్తులు కానీ రైతులు బలైపోయారు. వాళ్ళు మరి వాళ్ళకి ఏ విధంగా రెచ్చగొట్టినో, మరి అంటే రేటు ప్రకారం ఏదైనా రెచ్చగొట్టిండా, లేదంటే ఇట్లా జరిగితే తీవ్ర ఇబ్బందులు పడతామని చెప్పేసి రెచ్చగొట్టిండా, ఇంకేం చేసిండో తెలియదు. కానీ ఆయన మాటలు విన్న వీళ్ళు ఈ దాడి చేయడంతో ఇప్పుడు వీళ్ళు బలైపోయారు మధ్యలో.